హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ మాధవి ముచ్చట్లు. ఈరోజు మన ఛానల్లో ఉల్లికాడ పెసరపప్పు కర్రీ ఎలా చేసుకుందామో చూద్దాం. సింపుల్ అండ్ ఈజీగా చేశాను నేనైతే. చాలా అంటే చాలా బాగుంది. ఒక్కసారి ట్రై చేయండి. ఇక్కడైతే నేను ముందుగా కొన్ని వేడి నీళ్ళు తీసుకొని అందులో పెసరపప్పు ఒక 2-3 మినిట్స్ ఉడకబెట్టుకున్నా మంచిగా. ఒక చిన్న గ్లాస్ తీసుకున్నా. తర్వాత మనం స్టవ్ మీద కడాయి పెట్టి అందులో ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి, కొంచెం ఆయిల్ ఎక్కువనే ఉండాలి. ఆయిల్ వేసి అందులో కొంచెం జీలకర్ర ఆవాలు వేసేసి మనం ఉల్లికాడను మొత్తం కట్ చేసేసుకొని వాటర్ పోసి కడిగి అది ఆయిల్లో వేసేసుకోవాలి. ఒక 5 మినిట్స్ అట్లా మనకి ఉల్లికాడలు ఆయిల్లో ఉడకబెట్టుకున్న తర్వాత మనం ముందుగా ఉడకబెట్టుకున్న పెసరపప్పుని వేసేసి ఒక 10 మినిట్స్ లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. కర్రీ అనేది ఉల్లికాడ అయినా పెసరపప్పు అయినా మనకి ఇక్కడ 10 మినిట్స్లోనే ఉడికిపోతుంది. మనము కారం కూడా వేసిన తర్వాత ఉడకదనమాట. సో 10 మినిట్స్ లో ఫ్లేమ్లో ఉడికిన తర్వాత కొద్దిగా పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి మళ్ళీ ఒక 2-3 మినిట్స్ ఉడికించుకోవాలి. తర్వాత మనం కొద్దిగా కారం, ఉప్పు, ధనియాల పిండి వేసేసి కొద్దిసేపు ఒక 2-3 మినిట్స్ మళ్ళీ అలాగే వాటర్ వేయకుండా కారంతోనే ఉడికించుకోవాలి. ఒక 2 మినిట్స్ అయిన తర్వాత మనం కర్రీ మునిగేటట్టు వాటర్ పోసుకొని అంత మనకి వాటర్ అంతా దగ్గరికి వచ్చి ఆయిల్ అంతా పైకి వచ్చే వరకు ఉడికించుకుంటే చాలా బాగుంటుంది. సింపుల్ అండ్ ఈజీ. నార్మల్ మనము అన్ని కర్రీస్ చేస్తాం అలానే, కానీ టేస్ట్ అయితే చాలా బాగుంది. ఒక్కసారి ట్రై చేయండి. ఇదైతే నేను జొన్న రొట్టెలోకి ట్రై చేసిన, రైస్లోకి ట్రై చేసిన. చాలా అంటే చాలా బాగుంది. అంటారు కదా మనకి తల్లి చేసిన ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదని. చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి మనకి ఉల్లికాడ వల్ల అయితే. ఒకసారి ట్రై చేయండి. మీరు ఎప్పుడైనా ట్రై చేయకుంటే కమెంట్ చేయండి మీకు కర్రీ కూడా ఎలా వచ్చిందో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్. థ్యాంక్ యూ.